పాన్ ఇండియా స్టార్ అనిపించుకోవాలని చాలామందికి ఉంటుంది. కానీ కథాబలం ఉంటేనే అది సాధ్యమవుతుంది. ఆ కథ కూడా యూనివర్సల్ అప్పీల్ ఉన్నటువంటి స్టోరీ అయితేనే కనెక్ట్ అవుతుంది. సో 'హనుమాన్' అనేటువంటి సినిమాతో ఇండియా వైడ్‌గా దేశవ్యాప్తంగా చాలా అద్భుతమైనటువంటి ఇమేజ్ తెచ్చుకున్నాడు తేజ సజ్జా. ఈ సినిమాతో అతను ఓవర్ నైట్ ఒక సూపర్ హీరోగా మారాడు. సో కొన్ని సందర్భాల్లో మాత్రమే ఇలాంటి మిరాకిల్స్ జరుగుతూ ఉంటాయి. ఒక సినిమా ఇచ్చినటువంటి సూపర్ హీరో ఇమేజ్‌ని కొనసాగించడం అనేది ఆ సినిమాకి సీక్వెల్‌గా ఉంటే మనకు కనిపిస్తుంది. కానీ ఆ సినిమాకి సంబంధం లేకుండా పూర్తి భిన్నంగా 'మిరాయ్' అనే ఒక కథతో మరొకసారి సూపర్ హీరో కంటెంట్‌తో వచ్చినటువంటి హీరో తేజ సజ్జా. ఈ సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుంచి రిలీజ్ అయ్యేంత వరకు కూడా చాలా ఇంట్రెస్ట్‌ని క్రియేట్ చేసింది ఆడియన్స్‌లో. టైటిల్ కావచ్చు, టీజర్ కావచ్చు, ట్రైలర్ కావచ్చు, వాళ్ళ ప్రమోషనల్ కంటెంట్ కావచ్చు, ఎవ్రీ యాక్టివిటీ ఆల్మోస్ట్ దేశవ్యాప్తంగా ఒక హాట్ టాపిక్ అయిపోయింది. అలాగా తను దేశవ్యాప్తంగా తిరిగి ఈ సినిమాను పాన్ ఇండియా రేంజ్లో ప్రమోట్ చేసుకోవడంలో కూడా తేజ సజ్జా చాలా చాలా హార్డ్ వర్క్ చేశాడు. అతని హార్డ్ వర్క్ ఎలా ఉందంటే వెళ్ళిన ప్రతి చోట ప్రతి భాషలోనూ అక్కడ మీడియాతో పాటు ఆడియన్స్ని అలాగే లోకల్ పీపుల్ కూడా చాలా చాలా అట్రాక్ట్ చేశాడు. ఒక రకంగా తన భుజాల మీద వేసుకొని ఈ సినిమాను ప్రమోట్ చేసుకున్నాడు తేజ సజ్జా. మరి అతని కష్టానికి ఫలితం దక్కిందా లేదా అనేది ఈ రివ్యూలో చూద్దాం. 'మిరాయి' కథగా చూస్తే అశోకుడి కాలం నాటి ఉన్నటువంటి ఒక 9 మహాగ్రంథాలని కాపాడాల్సినటువంటి బాధ్యత అంబిక అనే ఒక మహిళ తీసుకుంటుంది. తను ఒక తెగకి నాయకురాలు, వాళ్ళంతా దేవతగా కొలిచేటువంటి ఒక మహావ్యక్తి. ఆ 9 గ్రంథాలు దుష్టుల చేతిలో పడితే వాళ్ళు ప్రపంచాన్ని నాశనం చేస్తారు. వాళ్ళు నాశనం చేయగలిగేటువంటి ఒక మంత్రశక్తి ఆ గ్రంథాల్లో ఉంటుంది. అలా కాకుండా మంచి వాళ్ళ దగ్గర ఉన్నంత కాలం ఈ దేశానికి లేదా ఈ ప్రపంచానికి ఎలాంటి ప్రమాదం ఉండదు అనేది వీళ్ళు నమ్ముతూ ఉంటారు. అందుకని ఆ 9 గ్రంథాలని కాపాడేటువంటి బాధ్యత 9 మంది వ్యక్తులకి రకరకాల 9 ప్రదేశాల్లో ఉంచుతుంది అంబిక ఆమె నాయకత్వంలో. అయితే ఆమెకి భవిష్యత్తుని తెలుసుకునేటువంటి ఒక జ్ఞానం ఉంటుంది. ఆ జ్ఞానం ద్వారా ఒక 24 ఏళ్ల తర్వాత ఈ గ్రంథాలు దొంగిలించబడతాయి. ఒక మహావీర్ అనేటువంటి ఒక బ్లాక్ స్వాడ్ అనే పేరుతోటి మహావీర్ అనే వ్యక్తి వీటిని తీసుకుంటాడు. అతను ఈ ప్రపంచాన్ని నాశనం చేయడం కోసమే వీటిని వాడతాడని ఆమెకి జ్ఞాననేత్రం ద్వారా తెలుస్తుంది. సో దాన్ని కట్టడి చేయడం కోసం ఆమె ఏం చేసింది? ఈ క్రమంలో వేద అనే కుర్రాడికి ఈ అంబికకు ఉన్నటువంటి సంబంధం ఏంటి? వేదని వెతుక్కుంటూ హిమాలయాల దగ్గర నుంచి విభా అనే అమ్మాయి రావడం, ఆ అమ్మాయికి వేదకి ఉన్నటువంటి సంబంధం ఏంటి? ఆ అమ్మాయికి అంబికకు ఉన్నటువంటి సంబంధం ఏంటి? అసలు ఈ వేద అనే కుర్రాడికి 9 గ్రంథాలకి మధ్య ఉన్నటువంటి సంబంధం ఏంటి? అలాగే ఈ వేద వర్సెస్ బ్లాక్ స్వాడ్ అనే ఒక యుద్ధం, ఆ యుద్ధానికి కారణమైనటువంటి 9వ గ్రంథం అది ఎక్కడుంది, దాన్ని ఎలా సంపాదించారనేది మిగతా కథగా చూసుకోవచ్చు. సో సూపర్ హీరో కథలు అనగానే మనకు ఆబ్వియస్గా రకరకాలైనటువంటి స్టంట్స్, దాని హీరో క్యారెక్టర్ని బిల్డ్ చేయడం, విపరీతమైనటువంటి బిల్డప్స్ చేయడం, అలాగే విలన్ క్యారెక్టర్ ఎవరుతున్నారో వాళ్ళు బలంగా చూపించడం, వాళ్ళు ప్రపంచాన్ని నాశనం చేయాలనుకోవడం, దాన్ని అరికట్టడం హీరో చేసే పని టెంప్లెట్ లెక్క. సో ఇది కూడా అలా సాగుతుందేమో అనిపించినా కూడా చాలా భిన్నమైనటువంటి కథగా ఇది కనిపిస్తూ ఉంది. కథనం కూడా కార్తిక్ ఘట్టమనేని ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. అతనే సినిమాటోగ్రాఫర్ కూడా. ఆల్రెడీ ఇంతకుముందు చేసినటువంటి అతని సినిమాలతో పోలిస్తే ఈ సినిమాలో ఒక అద్భుతాన్ని సృష్టించాడు అతను. 'మిరాయ్' అనే ఒక వండర్ఫుల్ కంటెంట్ని ఆడియన్స్ ముందుకు తీసుకొచ్చాడు. సో టైటిల్ చూసిన ఎవరికైనా మిరాయ్ ఏంటి అనిపిస్తుంది. మిరాయ్ అనేది ఆ బ్లాక్ స్వాడ్ని మహావీరుని ఎదుర్కొనేటువంటి ఆయుధంగా ఆ వేదాకి అందించబడుతుంది. ఆ క్రమంలో వచ్చేటువంటి సన్నివేశాలు కావచ్చు, ఆ మిరాయ్ అనే ఆయుధాన్ని అతను తీసుకున్నటువంటి సన్నివేశాలు కావచ్చు, ఒక అద్భుతమైనటువంటి గూస్ బంప్స్ మూమెంట్స్ లాగా థియేటర్లో మనకు కనిపిస్తూ ఉంటుంది. ఎక్కడ అసభ్యత అశ్లీలత లేకుండా ఒక అద్భుతమైనటువంటి కంటెంట్ని కార్తిక్ ఘట్టమనేని ఆడియన్స్కి అందించాడు. ఓ రకంగా చూస్తుంటే ఇది ఒక అవుట్ ఆఫ్ ది బాక్స్ సినిమా లాగా కనిపిస్తుంది మనకు. ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టించడం, ఆ కొత్త ప్రపంచంలోకి ప్రేక్షకులను తీసుకెళ్ళటం, ప్రేక్షకులతో పాటు ఆ ఫీల్ని ఆర్టిస్టులతో పాటు ఆడియన్స్ కూడా ఆ ఫీల్ని ఎంజాయ్ చేయడం అనేది ఒక అద్భుతమైనటువంటి కథనానికి ఉండేటువంటి లక్షణం. ఆ లక్షణం ఈ సినిమాలో స్పష్టంగా కనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్లో చాలా సాధారణమైనటువంటి కుర్రాడిగా వేదాన్ని పరిచయం చేయడం, ఆ వేదాకి అంబికకు ఉన్నటువంటి సంబంధం తెలిసిన తర్వాత ఆడియన్స్లో ఒక రకమైనటువంటి అఫ్కోర్స్ ముందే తెలుస్తుంది ఆ అంబిక కొడుకే వేద, అలాంటి వేద ఎందుకు అనాథగా మారాల్సి వచ్చిందనేది అతని ప్రయాణం చిన్నప్పటి నుంచి ఇప్పుడు 24 ఏళ్ల వయసుకు వచ్చేంత వరకు సాగినటువంటి ప్రయాణం కావచ్చు, అతన్ని వెతుక్కుంటూ విభా రావాల్సినటువంటి అవసరం కావచ్చు, ఇవన్నీ కూడా చాలా ఇంట్రెస్ట్ని క్రియేట్ చేస్తూ ఫస్ట్ హాఫ్లో చాలా అద్భుతంగా కొనసాగుతుంటాయి. అట్ ద సేమ్ టైం మిగతా పుస్తకాలు సంపాదించే క్రమంలో బ్లాక్ స్వాడ్ చేసేటువంటి అరాచకాలు, అతను చేసేటువంటి హింస, రక్తపాతం ఇవన్నీ కూడా మరో ఇంట్లో కనిపిస్తూ ఉంటాయి. సో ఒక బ్లాక్ స్వాడ్ లాంటి ఒక మహాయోధుని సాధారణమైనటువంటి ఒక స్క్రాప్ అమ్ముకునేటువంటి ఒక వేద అనే కుర్రాడు ఎలా ఎదుర్కొంటాడు అంటే అతనికి మిరాయ్ లాంటి ఒక ఆయుధం కావాలి. ఆయుధాన్ని అతను ఎలా చేరుకున్నాడు, ఆ చేరుకునే క్రమంలో అతను ఎదుర్కొన్నటువంటి హడిల్స్ ఏంటి, సమస్యలు ఏంటి, వాటిని దాటి అతను దాన్ని ఎలా సంపాదించుకున్నాడు, దాన్ని వాడటం ఎలా నేర్చుకున్నాడు, ఇవన్నీ ఒక చందమామ కథలాగా, చిన్నపిల్లలకి నిద్రపుచ్చడానికి చెప్పేటువంటి ఒక జోలపాట కథలాగా చాలా అద్భుతంగా నరేషన్లో మనకు తీసుకెళ్తూ ఉంటాడు దర్శకుడు. సో సెకండ్ హాఫ్కి వచ్చేసరికి జటాయు లాంటి ఒక సంపత్తి కానీ, జటాయు కైండ్ ఆఫ్ ఆ ఎపిసోడ్ మాత్రం సినిమాలో ఎవరు చూసినా గూస్ బంప్స్ అనుకుంటారు. అలాంటి ఒక అద్భుతమైనటువంటి గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్ పర్ఫెక్ట్గా కనిపిస్తూ ఉంటాయి. ఎక్కడ చిన్న మిస్టేక్ కూడా మనకు కనిపించదు. అది ఈ సినిమాకు ఉన్నటువంటి ఒక బిగ్గెస్ట్ ఎసెట్. అంటే ఇలాంటి ఒక అవుట్ ఆఫ్ ది బాక్స్ కథలు చెప్తున్నప్పుడు గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్ సపోర్ట్ ఎంత అవసరమో వీళ్ళంతా తీసుకోవడంతో ద బెస్ట్ క్వాలిటీ తోటి మనకు అది కనిపిస్తుంది. అది సినిమాకి మరొక ప్లస్ పాయింట్ అవుతుంది. సో సూపర్ హీరో, సూపర్ విలన్ అన్నప్పుడు ఆబ్వియస్గా అతను ఎలా చంపుతాడని మనకు తెలుస్తుంది. కాబట్టి అతను ఎలా చంపుతాడని ఆసక్తికరంగా ఉండాలి. ఆ ఆసక్తిని రేకెత్తేస్టోలను, ఆ తర్వాత క్లైమాక్స్ ఫైట్ కావచ్చు, ట్రైన్ మీద వచ్చేటువంటి ఫైట్ అది కాస్త ఇంకొంచెం బెటర్గా ఉంటే బాగుండేదేమన్న ఫీల్ వస్తుంది. ఎందుకంటే అది కూడా
నెగటివ్గా కాదు, ఇంకా అద్భుతంగా ఉంది కదా, ఇంకాస్త సస్టైన్ చేసి ఉంటే బాగుండదు అనిపిస్తుంది. ఆ చివరిలో రాముడు రావడం, ఆయన ఆయుధం ఇతని చేతికి రావడం, ఆ తర్వాత అతను విలన్ని చంపేయడం, ఇవన్నీ కూడా చూస్తున్నంతసేపు ఒక అద్భుతాన్ని మనం వెండితెర మీద చూస్తున్నాం అన్నట్టు ఒకటి ఫీల్ ఇచ్చేటువంటి అంశాలు. కాకపోతే చారిత్రకంగా చూసుకుంటే అశోకుడు ప్రధానంగా బుద్ధుడిని కోల్చాడు. అతను బుద్ధ ధర్మాన్ని అతను పాటించాడు, బుద్ధుడి పుస్తకాలను అతను ముందుకు తీసుకెళ్లాడు. కాకపోతే ఆ అశోకుడి కాలానికి బుద్ధ గ్రంథాలకి ఆ చారిత్రకంగా ఈ 9 గ్రంథాలు కూడా బుద్ధుడికి సంబంధించినటువంటి గ్రంథాలుగా చెప్తా ఉంటారు. మరి అది వాస్తవం ఎంత అనేది దర్శకుడికి తెలియాలి. సో ఆ గ్రంథాలకి రాముడికి ముడిపెట్టడం వెనక దశావతారాల్లో బుద్ధుడు కూడా ఉన్నాడు అని కొంతమంది నమ్ముతూ ఉంటారు. ఆ నమ్మకానికి పునాదిగా ఇది పెట్టారా, లేకపోతే ఒక ఫిక్షనల్గా దీన్ని యాడ్ చేశారని తెలియదు. కానీ రాముడి ఎంట్రీ, ఆ తర్వాత వచ్చేటువంటి క్లైమాక్స్ కానీ సూపర్గా విజిల్ బ్లోయింగ్ సీన్స్ అవి చాలాగా మనకు కనిపిస్తుంటాయి. రాముడు అనగానే మన క్యారెక్టర్ చూపించడం కాకుండా అది కూడా కొంత యానిమేటెడ్లో చూపించడం, అతనికి వశిష్ఠ మహాముని వాళ్ళిద్దరు మాట్లాడుకున్న సంభాషణ ఆధారంగా వేదాకి ఆయుధం దొరకడం, ఆయుధం ద్వారా అతను బ్లాక్ స్వాడ్ని చంపేయడం. సో ఇవన్నీ అంటే ఇలాంటి కథగా చెప్పడం కంటే, కథనంగా చెప్పడం కంటే కూడా చూస్తుంటే వచ్చే ఫీల్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అందుకని ఇది ఒక చందమామ కథలాగా ఉంటుంది మనకు. ఒక అనగనగా ఒక రాజు ఇలాగ ఒక కథలాగా మొదలయ్యి ఒక అద్భుతంగా అతను ఎదుర్కొన్నటువంటి యుద్ధాలు కావచ్చు, కత్తి యుద్ధాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఒక యుద్ధం, అతను ప్రపంచాన్ని రక్షించడానికి, ధర్మాన్ని రక్షించడానికి ఎంత పెద్ద యుద్ధం చేశాడనేది వెండితెర మీద మనకి కార్తీక్ ఘట్టమని అద్భుతంగా పిక్చరైజ్ చేసి చూపించాడు. చిన్న చిన్న ఫ్లాస్ ఉన్నప్పటికీ కూడా అవన్నీ ఇంత గొప్ప కథనంలో కొట్టుకుపోయేటువంటి అంశాలు ఉంటాయి. సో మిరాయి ఓవరాల్గా చూస్తే మస్ట్ వాచ్ మూవీలాగా చెప్పొచ్చు. దీన్ని టెక్నికల్గా చూసుకుంటే కార్తీక్ ఘట్టం అనే సినిమాటోగ్రఫీ కూడా అతనే కాబట్టి, ఆల్రెడీ అతను ప్రూవ్డ్ సినిమాటోగ్రాఫర్, ఒక అద్భుతమైనటువంటి టెక్నీషియన్ కూడా కాబట్టి అతను ఎఫర్ట్ 100% ఈ సినిమాలో మనకి సినిమాటోగ్రఫీ బ్రిలియంట్గా కనిపిస్తుంది. హిమాలయస్ ఎపిసోడ్ కావచ్చు, లేదా హైదరాబాద్ లోకల్ ఎపిసోడ్స్ కావచ్చు, అవన్నీ సెట్స్, ఆర్ట్ వర్క్ కూడా మనకి ప్రధానంగా ఈ సినిమాలో బాగా కనిపిస్తుంది. ఇవన్నీ చూస్తే ఇంత పర్ఫెక్ట్గా వీళ్ళు బ్లెండ్ చేసుకున్నారు. ఎక్కడ ఎక్స్ట్రా ఖర్చు లాంటివి కనపడకుండా హైదరాబాద్ లాంటి మహానగరం లేదా రకరకాల దేశాలకు వీళ్ళు వెళ్తున్నప్పుడు చూపించినప్పుడు కూడా అది ఎక్కడ మనకి కథ నుంచి డీవియేట్ కాకుండా కరెక్ట్ పాయింట్లో ఉండడం వల్ల సెట్స్ కావచ్చు, ఆర్ట్ వర్క్ కావచ్చు, లేదా ఖర్చు, ఇవన్నీ కూడా చాలా వరకు లిమిటెడ్ చేసుకున్నాడు. ఈ విషయంలో కార్తీక్ ఘట్టమనేని చాలా మెచ్చుకోవచ్చు. సో మ్యూజిక్ పరంగా గౌరహరి అద్భుతమైనటువంటి మ్యూజిక్ ఇచ్చాడు. అంటే ఇప్పటివరకు ఒక సినిమాని ఎలివేట్ చేయడం అంటే కథని, మాస్ హీరోయిజాన్ని ఎలివేట్ చేయాలంటే మ్యూజిక్ అవసరం అనుకుంటాం మనం. కానీ కథలో దమ్మున్నప్పుడు మ్యూజిక్ ఆటోమేటిక్గా దాంట్లో ఒదిగిపోద్ది. కథని ముందుకు తీసుకెళ్లేలాగా సంగీతం ఉంటే ఎలా ఉంటుంది, అలాగే ఎలివేట్ చేయాల్సినప్పుడు దాని అవసరం ఎంత ఉంటుంది అనేది ఈ సినిమాలో మనకు స్పష్టంగా కనిపిస్తుంది. సో టెక్నికల్గా బ్రిలియంట్గా ఉంది, ఎడిటింగ్ పరంగా కూడా చాలా చాలా బాగుంది. ఆ వైబ్ ఉందే పిల్ల అనే పాటని తీసేశారు, సినిమాలో లేదు, ఆ పాట కనిపించదు. ఆ పాట కనిపించకపోవడం కూడా ప్లస్ అవుతుంది ఈ సినిమాకి. అంటే మనకు మ్యాక్సిమం ఆ సాంగ్ వచ్చినప్పుడు చాలామంది థియేటర్లో ఇంక ఈ పాట బాగుంటుంది అని అనుకున్నారు. ఆ పాట కట్ చేయడం అనేది కరెక్ట్ డెసిషన్ లాగా సినిమా చూస్తున్నప్పుడు మనకు అనిపిస్తుంది. ఎందుకంటే ఈ పాట ఎక్కడ పోయింది అనే ఆలోచన కూడా రాకుండా మన కథను కొనసాగుతూ ఉంటుంది. సో టెక్నికల్గా ఎవ్రీ క్రాఫ్ట్ అద్భుతంగా ఉంది. కాస్ట్యూమ్స్ కావచ్చు, డైలాగ్స్ కావచ్చు, ఆర్ట్ వర్క్ కావచ్చు, సెట్ ప్రాపర్టీస్ కావచ్చు, విజువల్ ఎఫెక్ట్స్ కావచ్చు, గ్రాఫిక్స్ కావచ్చు, ఎవ్రీథింగ్ చాలా చాలా బ్రిలియంట్గా ఓన్ చేసుకుని చాలా ఈ సినిమాని కథని బలంగా నమ్మితే తప్ప ఇలాంటివి సాధ్యం కాదు. వీళ్ళంతా కథను నమ్మి ఈ సినిమాని ముందుకు తీసుకెళ్ళినట్టుగా మనకి టెక్నికల్ వర్క్ ఆ ఎఫర్ట్ కనిపిస్తుంది. సో కార్తీక్ ఘట్టమనేని ఇంతకుముందు ఒక 2 సినిమాలు డైరెక్ట్ చేశాడు. 2 సినిమాలు దర్శకుడిగా పెద్దగా ప్రూవ్ చేసుకోలేదు. చివరిగా రవితేజ వచ్చినటువంటి ఈగల్ సినిమా టెక్నికల్గాను, మేకింగ్ పరంగాను, టేకింగ్ పరంగాను బాగున్నా కమర్షియల్గా సినిమా వర్కౌట్ అవ్వలేదు. బట్ ఈ సినిమా అతనికి కాస్త లేట్ అయినా లేటెస్ట్గా పాన్ ఇండియా రేంజ్లో ఒక ఇమేజ్ తీసుకొచ్చే సినిమా అయిపోతుంది. సినిమాటోగ్రాఫర్ తనే, డైరెక్టర్ తనే కాబట్టి ఒక అద్భుతాన్ని ఆడియన్స్ ముందుకు తీసుకొచ్చి ఒక 3వ ప్రయత్నంలో తన ఒక గొప్ప సినిమాని ఆడియన్స్ ముందుకు అందించే ప్రయత్నం చేశాడు. ఆ ప్రయత్నంలో సూపర్ సక్సెస్ అవుతాడని కూడా చెప్పొచ్చు. అలాగే ఈ సినిమా గురించి ప్రధానంగా చెప్పుకోవాల్సింది పీపుల్ మీడియా ఫ్యాక్టరీ గురించి. వాళ్ళ ప్రొడక్షన్ వాల్యూస్ ఈ సినిమాకి ఎంత పెద్ద అసెట్ అనేది చూస్తున్నట్టు మనకి వెండితెర మీద ఆ రిచ్నెస్ కనిపిస్తూ ఉంది. సో ఆ ప్రొడక్షన్ హౌస్, ఆ ప్రొడక్షన్ వాల్యూస్ ఈ సినిమాకి బిగ్గెస్ట్ అసెట్ అవుతుంది. అంటే ఒక దర్శకుడికి ఫ్రీడమ్ ఇస్తే, ఆ కథను నమ్మి దర్శకుడు ఫ్రీడమ్ ఇస్తే ఎలాంటి బెస్ట్ అవుట్పుట్ వస్తుంది అనేది దానికి ఎగ్జాంపుల్గా మిరాయి మరొకసారి చెప్పుకోవచ్చు. సో ఓవరాల్గా చూసుకుంటే మిరాయి అనేది కుటుంబ సమేతంగా ఎలాంటి అసభ్యత, అశ్లీలత లేకుండా చాలా నీట్గా రూపొందించిన సినిమా కాబట్టి కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ లాగా దీన్ని చెప్పొచ్చు. చిన్నపిల్లలకి ఇంకా చాలా బాగా నచ్చుతుంది. మిరాయి ఈ వారం మస్ట్ వాచ్ లిస్ట్లో వేసుకోవచ్చు.